సినిమా తీయడం అనేది నేను ఇప్పుడు జీవిస్తున్న సమయంలో కానీ నా జన్మకు కానీ ఇదొక పరమార్థం. ఎందుకంటే చాలామంది ప్రొడ్యూసర్లు ఉంటారు, గ్లామర్ కోసం, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ కోసం సమాజంలో ఉన్న కొన్ని మూసుకున్న కళ్ళను తెరిపించడానికి లేక తెరమెరుగైన చరిత్రను తీయడానికి ఇలాంటి సినిమాలు ఎంటర్టైన్మెంట్ వివిధ ఆలోచనలతో తీస్తారు. నేను మాత్రము నాకు తెలుసు ఈ సినిమా తీస్తే నాకు కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు కూడా చాలా కష్టాలు ఎదురవుతాయి అని కూడా తెలిసి కూడా నేను తీశాను. ఎందుకంటే మనము మన జీవన కాలంలో సమాజం కోసం ఏం చేశామనేది మనం ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ప్రశ్నించుకుంటాం. కుటుంబం కోసం, మనం పుట్టిన ప్రాంతం కోసం, మనం జీవిస్తున్న రాష్ట్రంలో కానీ దేశం కోసం కానీ నేను ఏం చేశానని ఏదో ఒక రోజు మనకు వయసు అయినా కానీ వయసు అవుతున్న సమయంలో మనం మనని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాం, ప్రశ్నించుకుంటాం. నాకు ఆ ప్రశ్న 60వ సంవత్సరంలోనే వచ్చింది. దానికి అనుగుణంగానే దేన్ని కూడా లెక్క చేయకుండా 1106 థ్రెడ్స్ వచ్చినాయి. ఎంతవరకు అంటే ఇంటి వాళ్ళందరినీ లోపల పెట్టి కాల్ చేస్తాం, వెనక తాళం వేసి ముంగట తాళం వేసి ట్యాంకర్ తీసుకొచ్చి పైపును తీసుకొచ్చి ఇంటి లోపలికి చొచ్చి మొత్తం పెట్రోల్ పోసి కాలబెడదాం అంటే కూడా దమ్ముంటే కాలబెట్టండి, దమ్ముంటే దగ్గరికి రండి అని చెప్పిన ధైర్యంతో నేను ముందుకు పోయినా. ఎందుకంటే ఈ తరానికి కాదు రాబోయే తరాలకు కూడా గతంలో జరిగిన రజాకార్ యొక్క అకృత్యాలను మళ్ళీ పునరావృతం కాకుండా ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మళ్ళీ పునరావృతం కావద్దంటే అటువంటి రజాకార్లను ఇప్పటి నుంచే ఎట్లాగైతే దోమలను మనం ఇట్లా నలిచేస్తామో లేక తేలుని కాలు బూటుతోని ఎట్లయితే నలిచేస్తామో ఆ రజాకార్ వాళ్ళను కూడా ప్రతి ఒక్కరు కూడా నలిచేసే పరిస్థితిలో ఆలోచనతో ఉండాలనే ఒక ఆలోచనతోనే ఈ సమాజాన్ని మళ్ళా అటువంటి పీడించే పరిస్థితి మళ్ళీ ఇక్కడ పుట్టొద్దు, పునరావృతం కావద్దు, వదిలిపెడితే అయ్యే పరిస్థితి ఈ రోజు కూడా ఉంటుంది. కనబడుతుంటుంది, అక్కడక్కడ స్పీచ్లలో మాట్లాడుతుంటారు పబ్లిక్, పెద్ద పెద్దోళ్ళు, వాళ్ళని చాలా పెద్ద వ్యక్తులుగా పరిగణించుకుంటారు. దానికోసమే నేను తీశాను కానీ గ్లామర్ కోసం కానీ ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం కాదు. తీసిన దానికి నా జన్మ ధన్యమైందని చెప్పి నేను అనుకుంటా. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎవరు చూసినా, ఇప్పుడు మీరు జస్ట్ ఒక క్లిప్ చూశారు, ట్రైలర్, కొంతమంది మొదటిసారి చూస్తుండొచ్చు, కొంతమంది చాలాసార్లు చూడొచ్చు. గూస్ బంప్స్ అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు గెట్. ఏదైనా ఒక భయంతో కూడుకున్న సినిమా చూసినప్పుడు కానీ లేకుంటే సస్పెన్స్ ఉన్న సినిమా చూసినప్పుడు లేక చరిత్రలో ఇటువంటి చాప కింద పెట్టి ఇప్పటి వరకు ఎవరు దీన్ని బయటికి తీసుకురాలేని ఒక చరిత్రను తీసుకొచ్చారు అనేది చూస్తున్నప్పుడు కూడా అటువంటి అనుభూతి కలుగుతుంది. నాకు ఖచ్చితంగా ఆ సాటిస్ఫాక్షన్ ఉంది. రాబోయే రోజుల్లో కాదు రాబోయే తరాలు ఎప్పటికైనా ఈ సినిమా మాత్రం ఎవరు తీయరు. ఎందుకంటే ఒకవేళ పేరు పెట్టి తీసినా ఇంత జరిగినట్టుగా కళ్ళకు అద్దం కట్టినట్టుగా తీసింది మాత్రము నా సోదరుడు యాటా సత్యనారాయణ. ఎందుకంటే ఆయన కూడా చాలా కష్టాలు పడ్డాడు. సరే ఆర్థిక కష్టాలు పడకుండొచ్చు, ఆర్థిక కష్టాలన్నీ నేనే పడ్డా, బట్ చాలా కష్టపడి ఒక మంచి శ్రమతోని తీసిన సినిమాకు కూడా మొన్న నవంబర్లో మమ్మల్ని ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ గోవాలో జరిగినప్పుడు కూడా మమ్మల్ని అక్కడికి పిలిచి సన్మానం చేశారు. వారు యాజ్ ఎ డైరెక్టర్గా, డెబ్యూటెంట్ డైరెక్టర్గా కూడా కాంపిటీషన్లో ఉన్నారు. ఇక వస్తూ ప్రైజ్ జస్ట్ ఇట్లా జారిపోయింది. అంటే మనం అరటిపండు మీద కాలు పెడితే ఎట్లా జారిందో అట్లా జారుకుపోయింది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు మాకు తెలియదు. మొట్టమొదటి ఫస్ట్ జనరేషన్ ప్రొడ్యూసరు, ఫస్ట్ జనరేషన్ డైరెక్టర్. సినిమా చిన్న స్క్రీన్స్ కంటే హీ హాజ్ బీన్ డైరెక్టింగ్. సో బట్ సబ్సిక్వెంట్ ఎక్కడ ఉన్నా కానీ ఖచ్చితంగా మనకు మంచి అవార్డ్స్ రాబోతున్నాయని చెప్పి ఒక నమ్మకం అయితే ఉన్నది. ఇప్పుడు ఈ ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ తెలుగు వాళ్ళది కాబట్టి తెలుగు వాళ్ళతోనే మనం ప్రయాణం చేయాలనే ఒక ఆలోచనతోని ఇంటర్నేషనల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కాకుండా తెలుగు వర్షన్ని నా తెలుగు సోదర సోదరిమణులు ఆస్వాదించాలి, వాళ్ళు ఆనందపడాలి, వాళ్ళు జరిగిన కనుమరుగైన చరిత్రను వాళ్ళ కళ్ళ ముందు చూడాలి. అట్లాగే ఈ హైదరాబాద్
ఈ యొక్క సంస్థానాన్ని పరిపాలించిన ఒక దుర్మార్గుడు మీర్ ఉస్మాన్ అలీ పాషా అనే ఒక దుర్మార్గుడు. ఇవాళ రాజు కాదు, వాడు దుర్మార్గుడు అనే మనం పిలుచుకోవాలి. ఎందుకంటే వాళ్ళ తాత ముత్తాతలు మంచి చేసి ఉండొచ్చు, కానీ ఆయన జీవించిన సమయంలో 2 లక్షల మంది హిందువులు ఎవరైతే ఇస్లాంలోకి మారలేదో పురుషులను చంపాడు. 65,000 మహిళలను మానభంగం చేశారు. ఇది ఎవడిచ్చిన ధైర్యము, ఎవడిచ్చిన హక్కురా నా కొడక నిజాం అనే పరిస్థితిలో మన తెలంగాణ వాదులు కూడా ఆ రోజు వాళ్ళ దగ్గర ఆయుధాలు లేకున్నా, కత్తెలు బరిసెలు లేకున్నా కట్టెలతోని పోరాటం చేశారు. ఆ పోరాటంలో ఒక ముఖ్యమైన స్ఫూర్తినిచ్చిన మహిళ నా పక్కన ఇక్కడ కూర్చున్నది ఇంద్రజ గారు, ఐలమ్మ గారు. ఐలమ్మ గారి పాత్రను పోషించారు. ఇవాళ ఐలమ్మ గారు రజకులకు సంబంధించిన నాయకురాలు అని అంటే ఇవాళ యావత్ ప్రపంచంలో ఒక గౌరవప్రదమైన ఆ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి ఐలమ్మ గారు. ఆ పాత్ర వారు పోషించి పూర్తిగా దాంట్లో జీవించి ఎగ్జాక్ట్గా లంజా అంటారా, లంజా కొడక అన్న భాషను కూడా సినిమాలో ధైర్యంగా వాడి సమాజంలో ఆనాడు ఐలమ్మ గారు పెద్ద పెద్ద దొరలతోని ఏ విధంగా పోరాటం చేసిందో అనేది కూడా దీంట్లో మనం చూపించడం జరిగింది. సారీ ఈ భాష వాడుతున్నది, కానీ ఇది సినిమా కాబట్టి మనము ఇది సెన్సార్కి కూడా వెళ్ళింది కాబట్టి మాట్లాడుకునే హక్కు మనకున్నది. సో మీ ద్వారా మీరు చాలా మంచి మాకు దోహదపడ్డారు ప్రజల ముందుకు తీసుకుపోవడానికి. ప్రతి మీడియా మిత్రురాళ్ళు కూడా దీన్ని మరింతగా ప్రజలకు చేరువయ్యేటట్టు తీసుకెళ్ళి, ఎందుకంటే ఇదేదో గ్లామర్ కోసం మనం తహతలాడుతుందో, లేకుంటే మన టీఆర్పీ రేటింగో, లేకుంటే ఇంకా బెనిఫిట్ కోసమో, లేకుంటే ఇంకేదో ఐఎండిబి రేటింగ్ కూడా మాకు హైయెస్ట్ వచ్చింది, 9.5 వచ్చిందంటే ఇదేదో మేనేజ్మెంట్ చేస్తే వచ్చేది కాదు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ రేటింగ్ విచ్ తెలుగు మూవీ హ్యాస్ గాట్ ఇన్ ద రీసెంట్ పాస్ట్. పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు కూడా ఆ రేటింగ్ పొందలేదు. ఎందుకంటే అంత క్వాలిటీ. 1948ని క్రియేట్ చేయాలంటే ఎక్కడ కూడా కరెంటు తీగలు కనబడొద్దు, ఎక్కడ డాంబర్ రోడ్ కనబడొద్దు, ఎక్కడ కూడా మోటార్ సైకిల్ కనబడొద్దు, ఎక్కడ కూడా స్ట్రీట్ లైట్స్ కనబడొద్దు. అంటే ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. వీలైనంత కాడికి ఈ సమాజానికి పూర్తిగా న్యాయం చేయడానికి ఈ సినిమాను తీశాము. రాబోయే తరాల్లో ఎవరికి కూడా ఆనాడు మన పూర్వీకులు పడ్డ కష్టాలు మళ్ళీ పడకూడదనే ఒక ఆలోచనతో తీసిన సినిమా కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, మన భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా చూడవలసిన అవసరం ఉన్నదని చెప్పి నేను మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన సోదరులకు సోదరీమణులకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇలాంటి ఒక మూవీ తీయాలని ఒక సంకల్పం తీసుకొని దాన్ని ఎంతో సక్సెస్ఫుల్గా, అంటే అనుకున్న బడ్జెట్ కంటే కూడా 5 రెట్లు ఎక్కువగా అయినా కానీ ఏమాత్రం వెనకాడకుండా ఈ మూవీని తెరకెక్కించాలి, ఈ చరిత్ర తర్వాత జనరేషన్స్కి వెళ్ళి చేరాలన్న సంకల్పంతో చేసిన గూడూరు నారాయణ రెడ్డి గారికి నిజంగా ఎంత హ్యాట్స్ ఆఫ్ చెప్పుకున్నా తక్కువే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. అండ్ మా డైరెక్టర్ గారు, అంటే ఇప్పుడు మీరు చూసిన తెర మీద చూసిన ఆ కథ అన్నది ఆయన 10 ఏళ్ల కష్టం అండి. మనం చాలా ఈజీగా ఏం జరిగిందన్నది ఒక 2 లేకపోతే 2.5 అవర్స్లో మనం తెలుసుకోగలుగుతున్నాము. కానీ దానికి వెనక ఆయన పడ్డ కష్టం, ఆయన దానికోసం తీసుకున్న శ్రమ, కూర్చొని ప్రతీది ఆల్మోస్ట్ లైక్ ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒకటి వెనక ఒకటి ఏం జరిగింది, దీంట్లో ఉన్న నిజాలు ఏంటి. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి కథలు ముందు తీసుకొచ్చినప్పుడు ఒక పర్టికులర్ ఏమంటారు వర్గానికి మాత్రమే న్యాయం జరిగేటట్టు చూపించకూడదు. నిజం ఏదైతే జరిగిందో ఆ నిజాన్ని కళ్ళకు కట్టినట్టు నిజంగా చూపించాలి అన్న ఒక తాపత్రయంతో మా డైరెక్టర్ గారు అక్కడ ఏదైతే జరిగిందో అదే తీసుకొచ్చారు తెర మీదకి. ఎందుకంటే ఇందులో మీరు మూవీ చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. చాలామంది తప్పర్థం పడతారు. ఏంటంటే ఇది ముస్లిమ్స్కి వ్యతిరేకమైన మూవీ, హిందూస్కి ముస్లిమ్స్కి మధ్య ఉన్న గొడవల గురించి. ఎస్, ఆ గొడవల గురించి మనం చూపిస్తున్నాము, కానీ ఏదైతే జరిగిందో అది చూపిస్తున్నాం. ఇందులో ఒక ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ జర్నలిస్ట్ క్యారెక్టర్ అక్కడ జరిగేటువంటి దాని మీద అంతా, అంటే రజాకర్లు ఏదైతే చేస్తున్నారో దాని మీద పోరాటం చేసేటువంటి ఒక ముస్లిం క్యారెక్టర్ కూడా పెట్టారు. అండ్ మూవీలో కూడా చూస్తారంటే
సిక్స్త్ నిజాం అయినటువంటి మెహబూబ్ అలీ ఖాన్, ఆయన క్యారెక్టర్ ఎంత మంచి క్యారెక్టర్, ఎంత మంచి పనులు చేశారు ఈ సమాజానికి అనేది కూడా చూపించుంటారు. అంటే ఎవరిని కించపరచడానికో లేకపోతే వాళ్ళకి వ్యతిరేకంగా ఈ మూవీ తీయాలన్న థాట్ అయితే లేదు మా డైరెక్టర్ గారికి. కానీ ఈ ఒక పోరాటం అన్నది తప్పకుండా నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళి చేరాలి, వాళ్ళకి తెలియాలి. సో ఈ ఒక ప్రయాణంలో మనమందరం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ మూవీ తప్పకుండా మనం ఎందుకు చూడాలి. ఓటీటీ ప్లాట్ఫామ్లో రావడం నాకు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే థియేటర్లకు వెళ్ళే ఆడియన్స్ ఇప్పుడు తక్కువైపోయారు. అక్కడ దాకా వెళ్ళి ఒక ఫ్యామిలీని తీసుకువెళ్ళాలంటే వాళ్ళ పక్కన ఉన్న కష్టం కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది అదన్నీ క్యాల్కులేట్ చేసుకొని చాలామంది వెళ్ళడమే మానేశారు. కానీ ఇలాంటి ఒక మూవీ ఓటీటీ ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు ఇంకా చాలామందికి వెళ్ళి చేరేటువంటి అవకాశం ఉంది. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీ పర్టికులర్గా ఎందుకు ప్రతి ఒక్కరూ చూడాలని నేను మనవి చేసుకుంటున్నానంటే, మనం ఏ నేల మీద అయితే బ్రతుకుతున్నామో, ఏ గడ్డ మీద అయితే కాళ్ళు తొక్కి నడుస్తున్నామో ఆ గడ్డకున్న చరిత్ర మనకు తెలిసి ఉండాలి. ఇది తెలియకపోతే ఈ గడ్డ మీద బతికే అవకాశం కానీ అర్హత కానీ మనకెవరికి లేదు. సో దయచేసి ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడండి. నేను ప్రతి ఒక్కరని చెప్పినప్పుడు అందరినీ కలుపుకునే చెప్తున్నాను. హిందూస్ కాదు, ముస్లిమ్స్ కాదు, క్రిస్టియన్స్ కాదు, ప్రతి ఒక్కరు ఈ మూవీ ఒక చరిత్రగా చూడండి, ఒక హిస్టారికల్ ఇన్సిడెంట్గా చూడండి. ఎందుకంటే ఈ మూవీకి సంబంధించినంత వరకు ఇది తెర మీదకి ఎక్కించాం కాబట్టి నేను మూవీ అని చెప్తున్నాను, కానీ ఇట్స్ అ డాక్యుమెంటేషన్, ఇట్స్ అ డాక్యుమెంట్ అండి. ఎప్పటికైనా తెలంగాణ గురించి, తెలంగాణలో జరిగిన పోరాటం గురించి, నిజాంలకి రజాకర్స్ గురించి ఎవరైనా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే ఈ మూవీ చూస్తే చాలు. మీకు ప్రతి నువాన్సెస్ని మా డైరెక్టర్ గారు చాలా చాలా క్లిష్టంగా కూర్చొని ఇక్కడ తీర్చిదిద్దారనమాట. ఈ మూవీ చూస్తే సరిపోతుంది. అందుకని మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మూవీని ఓటీటీలో చూడాలని మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అండ్ ఆహా వాళ్ళకి ప్రత్యేకంగా నా ధన్యవాదాలు, ఈ మూవీని తీసుకొని ఓటీటీలో రిలీజ్ చేయడం. అండ్ నాకు సంబంధించినంత వరకు ప్రమోషన్స్లో కానివ్వండి, ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు కానివ్వండి, ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో కానివ్వండి, నాకు నా కెరియర్లో నేను మర్చిపోలేని మెమరబుల్ క్యారెక్టర్ ఏదైనా ఉందంటే అది ఐలమ్మ. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్. నన్ను చూడగానే ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే, మీరు గ్లామర్గా ఉంటారు, మీరు గ్లామరస్ పాత్రలు, అంటే హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు కూడా గ్లామర్ హీరోయిన్ కిందే గుర్తించారు, గ్లామర్ పాత్రలు చేశాను. ఆ తర్వాత కథా పాత్రలు మంచి కథకి సంబంధించిన నాయకిగా నేను చేసినా కూడా నన్ను అందంగా ఉంటారని ఆ ఒక్క కోణంలోనే చూశారు. కానీ నిజంగా నాకు అర్థం కానిది ఏంటంటే, ఈ ఐలమ్మ క్యారెక్టర్లో ఇంత గ్లామరస్గా, అంటే ఒక వ్యవసాయం చేసి బ్రతికే ఒక కూలి పనిచేసి ఒక ఆడదిగా డైరెక్టర్ గారు నన్ను ఎలా ఆలోచించారు, ఆ డైమెన్షన్లో ఎలా నన్ను తీసుకురావాలని ఆయనకు ఐడియా ఎలా వచ్చిందో నిజంగా నేను రుణపడి ఉంటాను సత్యనారాయణ గారు. ఎందుకంటే అలాంటి ఒక పాత్ర ఏ ఆర్టిస్ట్కైనా ఒక వరం అంతే. ఐలమ్మ అన్న ఆ పేరుకున్నటువంటి ఇంపార్టెన్స్ నేను ఈ ప్రమోషన్స్ కోసం తెలంగాణ అంటే కొంచెం లోతుగా వెళ్ళినప్పుడు, ఇంటీరియర్ తెలంగాణలోకి వెళ్ళినప్పుడు నాకు అర్థమైంది. ఆవిడ్ని ఎలా చూస్తున్నారంటే వీర మహిళగా కాదండి, ఒక దేవతలా చూస్తున్నారు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి ఉన్న ఒక క్యారెక్టర్ని నాకిచ్చి నిజంగా నా లైఫ్లో మర్చిపోలేని ఒక మంచి ఒక మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి. అండ్ ఎప్పటికీ నాకు ఒక మెమరబుల్ క్యారెక్టర్గా ఇది ఉండిపోతుంది. ఈ పర్టికులర్ మూవీకి సంబంధించి మీ అందరి దగ్గర, అంటే మీడియా పీపుల్ ఇక్కడ చాలామంది ఉన్నారు, ప్రెస్ అండ్ మీడియా ఉన్నారు, మీ అందరికీ ఒకే ఒక్క చిన్న మనవి, ఎన్నో విషయాలు మీరు తీసుకెళ్తే అది సంచలనం సృష్టించింది. ఎన్నో విషయాలు మీరు మనసు పెట్టి ముందుకి తీసుకెళ్తే అది వైరల్ అయ్యింది. దయచేసి మా మూవీని కూడా ఎంతవరకు నెక్స్ట్ జనరేషన్కి తీసుకెళ్ళగలరో మీ ప్రయత్నం అయితే మీరు పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. రజాకార్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత శ్రీ గూడూరు నారాయణ రెడ్డి గారి ధైర్యానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సినిమాకి అయిన ధైర్యం ఒకటే కాదు,
ధనత్యాగం కూడా ఎక్కువ పెట్టారు. అయినప్పటికీ వెనుకాడక ఎన్నో అవరోధాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా, థ్రెట్స్ వచ్చినా కూడా ఏమాత్రం వెనుకడికి వేయకుండా ఎంతో ధైర్య సాహసంతో ఈ సినిమా నిర్మించారు అద్భుతంగా. దానికి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు. నెక్స్ట్ డైరెక్టర్ ఏటా సత్యనారాయణ గారు ఫస్ట్ టైం ఒక అద్భుతమైన చిత్రాన్ని మన తెలుగు తెరకు ఆయన అందించారు. డెబ్యూ మూవీగా ఆయన ఈ సినిమా చేసినప్పటికీ ఆయన అనుభవం అంతా కూడా ఈ చిత్రం మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మరుగున పడిన చారిత్రక నిజాలని, దారుణాలని ఆయన పరిశ్రమించి, పరిశోధించి, పరిశీలించి 10 ఏళ్ల పాటు కృషి చేసి ఒక అద్భుతమైన చిత్రరాజ్యంగా దీన్ని మలిచారు. ఈ చిత్రంలో నా పాత్ర విష్ణూరి దేశ్ముఖ్, రాపాక రామచంద్రారెడ్డి. ఎవరైతే రజికుల తిలకం వీర మహిళ ఐలమ్మని ఏందే లంజే నాకెదురు తిరుగుతావే అని ఛాతీ మీద తన దుర్మార్గపు పాత్ర పోషించా. ఆవిడ కూడా అన్నా మీరేమి నేను చదువుతుందేమని భయపడి మేడం ఫీల్ అవుద్దంటే తనన్నా పర్వాలేదని చెప్పాను. ఆవిడతో స్నేహంగాను పాత్ర పట్ల ఆవిడ ఉన్న కమిట్మెంట్ తోటి నిజంగా నా కాలు వెళ్ళి ఆవిడకి బాడీ తగిలింది, వెళ్ళి ఆవిడ వరికుప్పబడుతుంది. అలాంటి దుర్మార్గ పాత్రలో బాగా చేశారని నా మంచి పేరు వచ్చింది. కానీ నేను మంచివాడిని అండి, నా మోహన్ చూస్తే ఎవరు నమ్మరు, బట్ మంచివాడిని. ఆ పాత్రని నాకు అందించిన ఏటా సత్యనారాయణ గారికి, గూడూరు నారాయణ రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ చిత్రం గురించి పరిశోధించి, పరిశీలించి అని చెప్పాం కదా, దానికి ఒక కారణం ఏంటంటే 8 years బ్యాక్ అంటే 1947 నాటి దుర్మార్గుడైన రాపాక రామచంద్రారెడ్డి గారు ఏ డ్రెస్ అయితే వేసుకున్నారో సేమ్ కాస్ట్యూము నాకేశారు. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎంత కష్టపడితే, ఎన్ని షాపులు తిరిగితే సేమ్ క్లాత్ అంటే ఈ ఫోటో చూపించి ఈ క్లాత్ కావాలని చెప్పి ఆ కోట్ దిగి వచ్చి నాకు వేశారండి. అది ఎంతో కమిట్మెంటు, దృఢ సంకల్పం, జాగ్రత్త, భక్తి, శ్రద్ధ ఉంటే తప్ప అంత కష్టపడరు. ఈ రకంగా దానికి కృషి చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే తిరుమల గారు 1942 నాటి వాతావరణాన్ని కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తూ ఎక్కడ కూడా మీకు రీసెంట్ టైం సినిమాలాగా అనిపించకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమాని గొప్పగా రావడంలో ఆయన కృషి ఎంతో ఉంది. ఈ రకంగా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. సాకల ఐలమ్మగా ఇంద్రరాజా గారు చాలా అద్భుతంగా చేశారు. తిరిగి బదులు తీర్చుకుంది. నన్నే లంచ్ అంటేవరా, లంచా కొడక అని చెప్పి రిటార్ట్ ఇచ్చేసింది. చాలా గొప్పగా, చాలా ఇలాంటి మంచి చిత్రాల్లో నటించే అవకాశం రావటం అనేది నాలాంటి నటులకి చాలా చాలా అవసరం అండి. మంచి అవకాశం ఇచ్చినందుకు దర్శక నిర్మాతలిద్దరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే ఫస్ట్ టైం డెబ్యూ మూవీగా ఏటా సత్యనారాయణ గారు చేసిన ఈ ప్రయత్నం చాలా ఘన విజయం సాధించింది. ఆయనకి నేషనల్ స్థాయిలో కూడా అవార్డు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా ఈ సినిమాని ముందు లేపింది మీరే. మేము సినిమా చేసి మీ చేతుల్లో పెట్టిన తర్వాత మీరు ప్రివ్యూ చూసి మరునాడు మీరు ఇచ్చిన ఇంటర్వ్యూస్తో సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓకేనా? ప్రతి రివ్యూ పాజిటివ్ రివ్యూనే, మంచి రేటింగ్స్, అందరూ మంచి రేటింగ్స్ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీడియానే ఈ సినిమాని ముందుకు తీసుకెళ్తుంది. దానికి ఎప్పుడు నా కుటుంబమైన నా మీడియాకి నేను రుణపడి ఉంటాను. తర్వాత మా ప్రొడ్యూసర్ గూడూరు నారాయణ రెడ్డి గారు, నేను వద్దని తప్పించుకుని తిరిగినా సరే ఈ సినిమా చేద్దామని నా ఎంటబడి నన్ను పీల్చి పిప్పి చేసి ఈ సినిమా తీయించి ఈ చరిత్రని ముందు తరాలకు చూపిస్తూ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు. మా రెడ్డి గారికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత, రిలీజ్ అవ్వకముందు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, చాలా థ్రెట్స్ వచ్చినాయి, చాలా వార్నింగ్స్ వచ్చినాయి. ఇవన్నీ
సెకండరీ. సినిమా రిలీజ్ అయ్యి తెలుగుతో పాటు హిందీలో, మరాఠీలో, మిగతా సౌత్ లాంగ్వేజెస్లో చాలా బాగా వెళ్ళింది. తర్వాత ఆ టైంలో మేము హిందీలో ఒక చిన్న మిస్టేక్ వల్ల ఓటీటీకి లేట్ అయింది. తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దామనుకున్నాం. దాదాపు 18 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్కి ఈ సినిమా సెలెక్ట్ అయింది. ఇండియన్ పనోరమా అవార్డు దక్కించుకుంది. IFFI గోవాలో బెస్ట్ ఇండియా డెబ్యూట్గా నమోదయ్యింది. అక్కడ బెస్ట్ డైరెక్టర్ నామినేట్ అయింది. దాంతోపాటు అయోధ్య ఇంటర్నేషనల్ ఫెస్టివల్, వింధ్యా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, విశాఖ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, సౌత్ ఏసియా ఇంటర్నేషనల్ ఫెస్టివల్, మైసూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్, గోవా ఇఫీ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, తమిజ్ గమని అదొకటి ఏదో ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్, చెన్నై. ఇలా దాదాపు 15 ఫెస్టివల్స్లో నామినేట్ అయింది. 14 ఫెస్టివల్స్లో, అంటే విశాఖ వాళ్ళకి స్క్రీనింగ్ లేదు, 14 ఫెస్టివల్స్లో ఈ సినిమా స్క్రీనింగ్ అయింది. కొన్ని ఇతర దేశాల నుంచి దాదాపు 75 దేశాల నుంచి వచ్చిన ప్రతినిధులు కూడా ఈ సినిమాని చూసి అప్రిషియేట్ చేశారు. గోవాలో జైపూర్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ మొన్న 20వ తారీఖు 3 గంటలకి జరిగింది. అక్కడ 72 దేశాల ప్రతినిధులు వచ్చి చూసి అప్రిషియేట్ చేశారు. ఎటు చూసినా కూడా మంచి అప్రిషియేషన్స్ ఉన్నాయి. ఇంత పెద్ద స్వాతంత్ర పోరాటం, ఇంత గొప్ప స్వాతంత్ర పోరాటం ఇక్కడ జరిగిందా అని తెలుసుకొని మాట్లాడుతున్నారు. శేఖర్ కపూర్ గారు లాంటి పెద్ద మనుషులు కూడా ఆ రోజు మాతో మాట్లాడారు గోవాలో. అలాంటి గొప్ప గొప్ప వ్యక్తుల ప్రశంసలు పొందింది. అందరికీ అవార్డ్స్. ఇంద్రజ గారికి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, మా రాజార్జున్ రజ్వీ క్యారెక్టర్కి బెస్ట్ సపోర్టింగ్ అవార్డ్, నాకు బెస్ట్ స్క్రీన్ ప్లే, బెస్ట్ రైటర్, బెస్ట్ డెబ్యూ డైరెక్టర్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సౌండ్ డిజైన్, బెస్ట్ డిఓపి, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ ప్రొడక్షన్, సినిమాటిక్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ముంబై వాళ్ళది. ఇన్ని అవార్డ్స్ ఇప్పటికే చేజిక్కించుకుంది. ఇప్పుడు ఎంతోమంది అప్పుడు మేము రిలీజ్ చేసిన టైంలో March 15th, ఆ టైంలో కొంచెం ఎలక్షన్ మూమెంటు, తర్వాత ఎండాకాలం, తర్వాత 10th ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, తర్వాత ఎలక్షన్ మూమెంట్ కాబట్టి చాలామంది క్యాంపెయినింగ్ మూడ్లో ఉన్నారు. అందుకని చాలామంది ఓటీటీలో వస్తే చూద్దామనే ఆలోచనలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళు కొన్ని వందల ఫోన్స్, వందల మెసేజెస్ ఎప్పుడు ఓటీటీ అంటున్నారు. మా ప్రొడ్యూసర్ గారు ఒక 2-3 సార్లు ఏ ఓటీటీకి ఇద్దామని మేము ఆలోచించుకున్నాం. మాకు నిజానికి 3 ఆఫర్స్ ఉన్నాయి. ఆ 2 పేర్లు చెప్పదలుచుకోలేదు. అలా ఆలోచిస్తున్నప్పుడు మన తెలుగు ప్లాట్ఫామ్గా ఆహా ముందుకు వచ్చినప్పుడు, ఆహా ఇంతకుముందు మా ప్రొడ్యూసర్ గారు చెప్పారు, ఆహా మన తెలుగు ఓటీటీ ఛానల్, మన ముందున్న ఓటీటీ ఛానల్, దీనికి ఇద్దాం. ఈ తెలుగు సినిమా తెలుగు లాంగ్వేజ్ మాత్రం ఆహాకి ఇచ్చి మిగతా 5 లాంగ్వేజెస్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి తర్వాత ఆలోచిద్దామన్నారు. ఎందుకంటే ఆహా ఒక్కటే మొత్తం 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ కేవలం తెలుగు వాళ్ళే ఉండి తెలుగు సినిమాని, మన సినిమాని చూసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము రేషియోగా చూసుకుంటే అదర్ ఓటీటీ ఛానల్స్లో సో అండ్ సో పర్సన్స్ మంది జనాలు ఉంటే ఒక రేషియోలో వాళ్ళు హిందీ, తెలుగు, అలా ఆ దేశం ఈ దేశం అలా మిక్స్ అయి ఉన్నారు. బట్ కేవలం మన తెలుగు వాళ్ళే ఉన్నది 25 లక్షల నుంచి 30 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నది ఆహా. కాబట్టి మన తెలుగు సినిమా, తెలుగు చరిత్ర, తెలంగాణ చరిత్ర కాబట్టి ఇది ఆహాకి ఇస్తే బాగుండు అనుకొని మేము డిస్కస్ చేసుకొని ఆహా వాళ్ళు మంచి ఆఫర్ ఇచ్చారు మా ప్రొడ్యూసర్ గారికి అనుకుంటున్నాను. కాబట్టి ఆహాలో ఇది మీ ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా మేము చూద్దాం అనుకున్న వాళ్ళు, చూడాలనుకున్న వాళ్ళు నో డౌట్ చరిత్ర తెలుసుకోవాలి. కాబట్టి మన పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపించాల్సిన సినిమా. ఇదో వైలెన్స్ ఉందనో ఇంకేదోనో ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంటిల్లిపాది సకుటుంబ సమేతంగా చూసి చరిత్ర తెలుసుకోవాల్సిన సినిమా. ఆహా ఆల్రెడీ అన్స్టాపబుల్ బాలయ్య బాబు గారితో ఎక్కడికో రేంజ్కి వెళ్ళిపోయింది. ఒక ఫిక్షన్ సినిమాతో, ఒక కమర్షియల్ సినిమాతో, ఒక పీరియాడిక్ సినిమాతో, ఈ సినిమా రజాకార్ సినిమాతో కూడా ఇంకా చాలా జనాల్లోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ, ఆహా టీంకి, మా ప్రొడ్యూసర్ గారికి, మా ఆర్టిస్టులకి
నేను మా సినిమా టెక్నీషియన్స్ గురించి ఆర్టిస్టుల గురించి ఇంకేం చెప్పట్లే, ఎందుకంటే అందరం మాట్లాడుకున్నాం, మీరు చూశారు, రేపు ఆహాలో చూస్తారు, మీరే మాట్లాడతారు. అయితే ఒక రిక్వెస్ట్ మీడియాకి మాత్రం చేసేది, ఈ సినిమాని వీలైనంత వరకు మీరు ఇంకా జనాల్లోకి తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇది కమర్షియల్ సినిమా కాదు, ఒక హీరో సినిమా కాదు, ఒక వ్యక్తి సినిమా కాదు, ఒక వ్యవస్థ సినిమా, ఒక పోరాటం కోసం చెప్పిన సినిమా, ఒక ప్రాంతానికి చెప్పిన సినిమా, ఒక చరిత్ర గురించి చెప్పిన సినిమా, తెరమరుగైన చరిత్ర గురించి తెలియజేస్తున్న సినిమా. నేను గతంలో చెప్తున్నాను, ఇప్పుడు చెప్తున్నాను, ఇది మత చరిత్ర కాదు, గత చరిత్ర మాత్రమే, ఘనమైన చరిత్ర మాత్రమే అని. ఈ ఘనమైన చరిత్ర అందరికీ చూపించాలి, మీడియా ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యాక్చువల్గా నేను బేసిక్గా పెయింటర్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి తిరుమల బాగా చేయగలడు, చేస్తారు అని చెప్పి పిలిపించినటువంటి ప్రొడ్యూసర్ గారు కానీ, మా డైరెక్టర్ గారు యాటా సత్యనారాయణ గారు కానీ, వాళ్ళకి రియల్లీ చెప్తున్నా ఈ వేదిక మీద యాజ్ ఎ తెలంగాణ పర్సన్గా నాకు అంతకుముందు అంత సబ్జెక్ట్ తెలియదు. బట్ విన్ ఐ జాయిన్డ్ ద టీమ్, అసిస్టెంట్ డైరెక్టర్స్, తర్వాత మా డైరెక్టర్ గారు వీళ్ళందరూ చెప్పినప్పుడు చిచ్చి నేను ఎక్కడున్నాను అనిపించింది నాకు. అంటే నాకు పూర్తిగా తెలియదు అప్పటికి. అలాంటి ఒక సబ్జెక్ట్ని నాకు ఇచ్చి నా భుజాల మీద పెట్టి ఇతను మోయగలడు అని నమ్మినటువంటి గూడూరు నారాయణ రెడ్డి గారికి, యాట గారికి ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఎందుకనంటే దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఐ కెన్ సే. ఇది నా జీవితంలో అసలు సార్ మీ జీవితాంతం మీకు రుణపడి ఉంటాను సార్, దాని డౌట్ లేదు డెఫినెట్గా. ఎందుకంటే ఒక చరిత్రని తీసుకొచ్చి ఎక్కడో అడుగున పడిపోయినటువంటి చరిత్రని తీసుకొచ్చి మనందరి ముందు పెట్టినటువంటి యాట గారు ఈరోజు చాలామందికి 200 కాదు 2000 డోర్లు తెరిచారు. అంటే ఈ సబ్జెక్ట్ని బేస్ చేసుకొని మినిమం ఒక 200 మూవీస్ ప్రాసెస్లో ఉన్నాయి. అంటే జస్ట్ సార్ అందరికీ డోర్లు తెరిచి వదిలేశారు. సో ఈ చరిత్రని ఇంకా 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 మనం ఏమన్నా మిస్ అయినాయి కానీ, లేదా ఇంకా మనకు తెలియని ఏమన్నా పార్ట్స్లో తీసుకొస్తే ఇంకా బాగుంటుంది. ఇది డెఫినెట్గా ఫ్యూచర్ జనరేషన్స్కి చాలా ఉపయోగపడుతుందండి. ఈరోజు మనం ఇప్పుడు ఒక 80 ఇయర్స్ 70 ఇయర్స్ మనం బతుకుండొచ్చు. బట్ ఈ సినిమా మాత్రం అంటే అజరామరం, దీనికి మరణం లేదు. ఎప్పుడైతే మనకు స్వాతంత్రం లేట్గా 1 ఇయర్ లేట్గా ప్రాసెస్లో వచ్చిందో, కానీ వెనుక వచ్చినా కానీ ఆజన్మాంతం ఇది అందరికీ గుర్తుండిపోయేటువంటి ఒక సినిమా. సో చరిత్రలో నిలిచిపోయేటువంటి సినిమా. సో రియల్లీ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మై ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ అండ్ కో డైరెక్టర్ గారు మహీధర్ గారు, రాజేష్, వీళ్ళు శివ. సో వీళ్ళందరూ ప్లస్ నా టీం బంగారాజు ప్లస్ మా అసిస్టెంట్స్ ఇంకా చాలా మంది ఉన్నారండి. వీళ్ళు కానీ వీళ్ళందరి సపోర్ట్స్తో, మేజర్గా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ ఎంతో ఉందండి. నేను ఎప్పుడైనా తప్పు చేసినా, లేకపోతే ఆ ఉర్దూలో నాకు లెటరింగ్ తెలియకపోతే నేను చేసినప్పుడు ఇది నీకు మీనింగ్ తెలుసా, లేకపోతే ఇది తెలుసుకొని చేశారా, తెలియక చేశారా, చరిత్ర చెప్తున్నాం కాబట్టి తప్పులు ఉండకూడదు. సో వెహికల్స్ కావచ్చు, క్యారెక్టర్స్ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, హౌసెస్లో పెట్టినటువంటి చిన్న చిన్న ఆబ్జెక్ట్స్ కావచ్చు, సో ప్రతి దాంట్లో శ్రద్ధ తీసుకొని చూసామండి. డెఫినెట్గా మీరంతా చూస్తారు. ఈ ఎపిక్ స్టోరీని ఇంకా బ్రతికించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉందండి. సో అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి, మేడం గారు, నాగమహేష్ గారు, సో ఇందులో టీంలో మన రాజార్జున్ గారుని ఎవరైనా చాలా చాలా బాగా చేశారండి. మీరందరూ డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ఎంజాయ్ అనకూడదు అసలు, యాక్చువల్గా బ్రతికిస్తారని అనుకుంటున్నా, ఎందుకంటే ముందు తరాలకు తీసుకెళ్ళాలి కాబట్టి. సో ఇట్స్ నాట్ ఏ ఎంజాయ్ మూమెంట్, ఇట్స్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ ఫ్రీడమ్ ఆర్ వాట్ ఎవర్ యూ కెన్ సే. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. జై హింద్. ఒక పర్సన్ని పిలవడం మర్చిపోయాము. ముందు యాక్చువల్గా సారీ చెప్పాలండి. ఆ పర్సన్ మాకు వచ్చేసి ఒక బ్యాక్ బోన్ లాగా ఈ మూవీ ఫ్రమ్ డే 1 నుంచి ఇదిగో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రెస్ మీట్ వరకు కూడా ఆ పర్సన్ లేనిదే ఒక క్షణం కూడా గడవలేదు. ఆ పర్సన్ ఖచ్చితంగా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉండాల్సిన పర్సన్ మేమందరం మర్చిపోయాం. సారీ వెరీ మచ్. మహీందర్ గారు ఎక్కడున్నారు? మహీందర్ గారు, ఓకే, ఆయన కో డైరెక్టర్ మహీధర్ గారండి. మా మహి గారు
ప్లీజ్ కమ్. ఎస్, కో-డైరెక్టర్ మహేందర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా. మాకు పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అండ్ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండి మా మహేందర్ గారు. అసలు కో డైరెక్టర్ అన్న పేరుతో A to Z ఏ పనులు ఉన్నా సరే, అది సెట్ వర్క్ గమనించుకోవాలన్నా, కాస్ట్యూమ్స్ అన్నా, అండ్ ఆర్టిస్టులు టైంకి వచ్చారా లేదా, డైలాగ్స్ నేర్పించడం దగ్గర నుంచి మహి గారు థ్యాంక్ యూ సో మచ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రజాకర్ క్రూ అండ్ కాస్ట్. మీరు లేకపోతే ఈ మూవీ ఇంత మంచిగా వచ్చేది కాదు డెఫినెట్గా. అండ్ మా యాటా సత్యనారాయణ గారికి రైట్ హ్యాండ్ అనమాట మా మహీధర్ గారు. అండ్ ఐ విష్ త్వరలోనే మా మహీధర్ గారు ఒక డైరెక్టర్గా కూడా ప్రమోట్ అయ్యి ఆయన చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రెపరెపలాడుతున్న జెండా మనం పీల్చే గాలి వల్ల కాదు, ఆ జెండా ఉనికిని కాపాడతాకి ఎందరో దేశభక్తులు వదిలిన తుది శ్వాస వల్ల అది రెపరెపలాడుతుంది. ఎందరో త్యాగధనులు ఈ సినిమా ద్వారా మీకు పరిచయం అవుతారు. దయచేసి దానికోసం ఇవాళ మనం స్వేచ్ఛగా ఉన్నామంటే సైనికుడు శ్రమిస్తాం వల్ల ఎందరో దేశభక్తులు తమ ప్రాణాలను త్యాగం చేస్తే మనకు స్వాతంత్రం వచ్చింది. ఎందరో వీర మహిళలు, వీరులు, వీర యోధులు ప్రాణాలు అర్పిస్తే తెలంగాణకి స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు, గాలి పీల్చే ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా. థ్యాంక్ యూ. రాయాల్సి వచ్చింది, సంతకం పెట్టాల్సి వచ్చింది. అక్కడ థియేటర్స్ కోసం మాకు మంచి థియేటర్స్ కావాలని, సో అక్కడ 6 months వెయిట్ చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత September 17th రిలీజ్ చేద్దామని మళ్ళీ ఆలోచన వచ్చింది. చేద్దామని ఆలోచన వచ్చి మళ్ళీ ఒకసారి అనుకొని అప్పటికి 7-8 months అవుతుంది కదా, ఎందుకు ఇప్పుడే, నేను ఒక 1 year ఆగితే బాగుంటుందని ఎవరు సలహా ఇస్తే అక్కడ ఆగిపోయాం. ఆ తర్వాత అవార్డ్స్కి అప్లై చేద్దాం, అవార్డ్స్ బాగా రిసీవ్ చేసుకుంటుంది అవార్డ్స్ కమిటీ అని, దానికి కొంచెం ఆగాం. ఈ విధంగా ఇప్పుడు చాలా అవార్డ్స్ చెప్పాను. ఇంతకుముందు ఒక 18 ఫెస్టివల్స్కి అప్లై చేస్తే 15 దాకా అవార్డ్స్ సెలెక్ట్ అయింది. అట్లా ఆలోచిస్తూ లేట్ అయిపోయింది. కానీ డే 1 నుంచి మాకు ఆహా తోడుగా ఉంది, ఆహా సపోర్ట్గా ఉంది, ఆహా ఎనీ టైం రెడీగా ఉంది. మేమే ఈ కారణాల వల్ల లేట్ చేసాం. సో అంటే ఆవిడ గురించి తెలుసుకునేటప్పుడు నేను చాలా హిస్టరీ బ్యాక్కి వెళ్ళాను. చాలా మందిలో ఆవిడ ఒక దేవతలా చూస్తున్నారని చెప్పారు. సో అలా తెలుసుకునే క్రమంలో ఏదైనా ఒక పర్టికులర్ ఒక విషయం దగ్గర మీరు షాక్ అయ్యారు కానీ, లేకపోతే ఆశ్చర్యపరిచిన సిచ్యువేషన్? అవును, ఉందండి. అది ఇక్కడ ఈ మూవీలో చూపించలేదు. మూవీలో చూపించింది ఎంతవరకు అయితే ఆవిడ పోరాటం చేయడం, ఆ పోరాటం వచ్చేసి ఒక స్పార్క్ లాగా అక్కడ బొక్కమని పట్టుకోవడం వరకే మూవీలో కనబడింది. కానీ చాకలి ఐలమ్మ క్యారెక్టర్ నా దాకా వచ్చింది అన్నప్పుడు ఆవిడ ఎవరు, ఏంటి, ఇవన్నీ నేను చదువుకున్నప్పుడు తెలిసింది ఏంటంటే, తన ఇంట్లో వాళ్ళు మొత్తం అంతా కూడా ప్రాణాన్ని పణయం పెట్టినా సరే ఈవిడ పోరాటాన్ని ఆపలేదు. ఆవిడ ఇంట్లో వాళ్ళందరినీ కూడా, వాళ్ళ హస్బెండ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, అందరినీ కూడా అంటే నువ్వు ఇలా పోరాటం చేయడం మానకపోతే ఉంటుంది కదండి, జనరల్గా మనకు వీళ్ళ మీదే టార్గెట్ ఉంటుంది కదా, అలా అయినా కూడా ఆవిడ ఆపలేదు. అండ్ మోర్ ఓవర్ టిల్ ద లాస్ట్ బ్రెత్ ఒక నార్మల్ లైఫ్ అంటే ఏదో ఇంత పెద్ద సాధించారు కదండి. మనమంతా ఎక్కడండి, ఒక చిన్న పాటు ఏమంటారు, ఒక చిన్నపాటి ఏదైనా కొంచెం చేసేసిన మన గొప్పలు మనమే చెప్పుకోవడం, ఏదో పెద్దగా సాధించినట్టు ఫీల్ అయిపోవడం, మన గురించి ఒక 10 మందికి తెలియాలని పోస్టర్లు అతికించేయడం, ఇవన్నీ చేసేటువంటి ఇప్పుడున్న ఈ సమాజాన్ని చూస్తూ ఆవిడ అంత పెద్ద పోరాటం చేసి అసలు ఈ మట్టి కోసం, ఈ నేల కోసం ఆవిడ తన రక్తమే కాకుండా తన కుటుంబాన్ని కూడా పణయం పెట్టి అంత చేసి చివరి దాకా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసి నేను ఇంత సాధించాను, నేను ఇంత గొప్ప వ్యక్తి అనేది ఎక్కడా కూడా చూపించకుండా ఆవిడ కనుమూసిందంటే, అసలు అలాంటి వాళ్ళు పుట్టి బ్రతికిన ఈ మట్టి మీద కాళ్ళు పెట్టడానికే మనం గర్వపడాలి. సో అది నాకు అనిపించింది. కానీ ఆ సంఘటన ఆ మూవీలో లేదు. ఇక్కడ ఈ సినిమా గురించి చెప్తే చాలామంది, కొంతమంది సినిమా ముక్కలుగా ఉంది అన్న ఆలోచన ఒక దగ్గర ఉంటుంది. చాకలి ఐలమ్మ క్యారెక్టర్ అరే ఇంకొంచెం ఉంటే బాగుండు, భీమిరెడ్డి నరసింహారెడ్డి క్యారెక్టర్ ఇంకొంచెం ఉంటే బాగుండు, బసవమ్మ అనే క్యారెక్టర్ ఇంకుంటే బాగుండు అనే ఆలోచన ఉంటుంది. ఇదేంటంటే నేను చెప్పింది రజాకార్ చరిత్ర. రజాకార్ల గురించి చెబుతున్న క్రమంలో తీసుకున్న కొన్ని సంఘటనల్లో కొంతమంది అన్సంగ్ హీరోస్ని గుర్తు చేయడం జరిగింది. వాళ్ళ గురించి పూర్తి చెప్పాలి.
అందుకని సినిమా చూసేటప్పుడు రజాకార్ అనే దృష్టితో చూస్తే నరేషన్ బాగా అనిపిస్తుంది. లేదు ఒక చాకలి ఐలమ్మ దగ్గర ఆగిపోతే అరే చాకలి ఐలమ్మ ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది, భీమిరెడ్డి నరసింహారెడ్డి ఇంకా ఉంటే బాగుండే అనిపిస్తుంది. ఇలా సినిమా చూసేటప్పుడు ఇలా చూస్తే బాగుండు అని, ఇలా చూస్తేనే ఆ సినిమా కరెక్ట్ ఒక థ్రెడ్ లాగా అనిపిస్తుంది. రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే చూస్తే సర్దార్ పటేల్ రజాకార్ పాయింట్ ఆఫ్ వ్యూ. మీరు అన్నట్టు చెప్పే అవకాశం ఉందా అంటే, ఇంతకుముందు మా తిరుమల చెప్పాడు ఇన్ని సినిమాలు పుడుతున్నాయని. నిజంగానే చాలామంది మన ఇండస్ట్రీలో తయారవుతున్నాయి కథలు. భీమిరెడ్డి నరసింహారెడ్డి గారి కథ, చాకలి ఐలమ్మ కథ ఇలా తయారవుతున్నాయి. నా దగ్గర కూడా ఇవి దాదాపుగా 80 స్టోరీస్ రెడీగా ఉన్నాయి, 80 మంది అన్సంగ్ హీరోస్ కథలు రెడీగా ఉన్నాయి. అయితే ఏంటంటే దేనికి ఎలా అవకాశం వస్తుంది, దాన్ని కమర్షియలైజ్ చేసి, ఇప్పుడు సైరా నరసింహారెడ్డి ఉంది, నరసింహారెడ్డి గారి సబ్జెక్ట్ అలా చేయాల్సి వస్తుందా, డైరెక్ట్గా చేయాల్సి వస్తుంది అనేది వచ్చే అవకాశాన్ని బట్టి ఉంది. బట్ వాళ్ళ హిస్టరీస్ అన్నీ మొన్న బుక్ ఫెస్టివల్లో కూడా నేను దాదాపు 80 బుక్స్ కొనుక్కొచ్చుకున్నాను. చాలా హిస్టరీస్ ఉన్నాయి అవి. అది సారీ అండి, ఇందాక ఆయన అడిగారు కదా ఒక్కొక్క స్త్రీను చాకలి ఐలమ్మ గారు. సో ఆ నార్మల్ లైఫ్ లీడ్ చేశారని నేను చెప్పాను కదా, దానికి ఒక సంఘటన చెప్తాను. నేను చదివింది ఇప్పుడు గుర్తొచ్చింది. కొంచెం బాగా ఏజ్డ్ అయిపోయారు ఆవిడ. ఏజ్డ్ అయిపోతే కళ్ళు సరిగా కనపడడం లేదుంట. కళ్ళుకు సరిగా కనపడకపోతే సర్జరీ చేయాలి, ఆపరేషన్ చేయాలి అని చెప్పేసి అంటే దానికి ఈ ఫ్రీడమ్ ఫైటర్స్కి మనకు ఒక ఇది ఇస్తారు కదండి, కన్సెషన్స్ ఇస్తారు కదా, మీరు ఇలాగ వెళ్తే చేసుకో. దానికి ఒక ఫోటో అడిగారట అమ్మది. అడిగితే ఐలమ్మ గారి దగ్గర ఫోటో లేదు. అంటే నేనే ఈ ఫ్రీడమ్ ఫైట్లో నేనున్నాను అంటే, ఈ ఫ్రీడమ్ ఫైట్ ఒక ముఖ్య భాగం నేను వహించానని చెప్పుకోవడానికి కూడా ప్రయత్నించని ఒక ఆవిడ ఒకరి గురించి నేను చెప్పట్లేదు, అది చూపించుకోవడానికి కూడా ఇష్టం లేని, లేదా దాని మీద కూడా ధ్యాస పెట్టని ఎంతోమంది పోరాడితే వచ్చిందండి ఈ ఫ్రీడమ్. అసలు ఒక్క ఫోటో లేదు, నేనే ఇది చేశానని ఆవిడ ఎవరికి చెప్పుకోలేదు, ఎక్కడా చెప్పుకోలేదు. అండ్ అలాంటి వాళ్ళు మన మధ్య బ్రతికారంటే మీరు అసలు నమ్మడం వీలవుతుందా? నేను ఎందుకు నాకు గూస్ బంప్స్ వస్తాయంటండి, నిజంగానే రోమాలు నిక్క పొడుచుకుంటుంది నాకు. ఐలమ్మ అనే క్యారెక్టర్ నేను చేశానంటే ఇంకా నేను లైఫ్లో నాకేమనిపించిందంటే, ఈ క్యారెక్టర్ అప్రోచ్ అయినప్పుడు అనిపించలేదు, కానీ ఈవిడ గురించి తెలుసుకున్నాక నాకేమనిపించిందంటే నా మీద ఇంకా బాధ్యత పెరిగింది, సోషల్ రెస్పాన్సిబిలిటీ నా మీద పెరిగింది. ఎందుకంటే ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత చాలా జాగ్రత్తగా నా తదుపరి మూవీస్ క్యారెక్టర్స్ని నేను చూస్ చేసుకోవాలన్న బాధ్యత నాలో పెరిగింది. ఆవిడ అంత గ్రేట్ పర్సనాలిటీ అండి. అరే నేను ఈ పాటు కేవలం డ్యూరేషన్ వల్ల ఆపేయాల్సి వచ్చింది, అలాంటి ఇబ్బందులు కానీ అలాంటి సిచ్యువేషన్స్ కానీ ఏమైనా ఉన్నాయా? అన్నీ అవే. ఆ హిస్టరీ తీసుకుంటే అదొక సముద్రం, అది చెప్పడం చాలా కష్టం. సార్ మనం ఈ రజాకార్ సినిమా చేద్దామని చెప్పినప్పుడు నాకు ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ఎండ్ చేయాలో అర్థం కాలేదు. నిజాం చరిత్ర, ఆసిఫ్ జాహీ వంశ చరిత్ర 224 సంవత్సరాల చరిత్ర. అందులో 100 సంవత్సరాల చరిత్ర ఇది ఉంటుంది. 4వ నిజాం నుంచే బ్రిటిషర్ స్టార్ట్ అయిపోయారు. రజాకార్ వ్యవస్థ అప్పుడప్పుడే నైజాం వ్యవస్థ నుంచి నిదానంగా రజాకార్ వ్యవస్థ స్టార్ట్ అయిపోయింది. అక్కడి నుంచి ఇక చేయలేము. అందుకనే ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, హైదరాబాద్ సంస్థానానికి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది, ఆ మధ్యలో ఏం జరిగింది. సో స్టార్టింగ్ ఎండింగ్ పెట్టుకుంటే ఏం చేయొచ్చు. మొత్తం మీద చెప్పాలంటే మరి చాకలి ఐలమ్మది ఎప్పటిదో మరి గుర్తు చేయకపోతే ఎట్లా, ఇంకొంచెం ముందుది చాకలి ఐలమ్మది. సో దాన్ని ఎలా ఎవరి రూపంలో చెప్పించాలి, ఆ విధంగా ప్లాన్ చేసుకొని చాలా ఒక స్పూన్ చెప్పాము అంతే, మనం ఓన్లీ 1 స్పూన్. మరి పార్ట్ 2, పార్ట్ 3 అలా ఏమైనా ప్లాన్ చేసుకుంటున్నారా? ప్రస్తుతం అయితే ఆలోచించలేదు, చూద్దాం ముందు ఏం జరుగుతుందో. ఫస్ట్ మీరు ఇంతకుముందు చెప్తూ కూడా ఇంతవరకు గ్లామరస్ రోల్స్ చేశాను, తర్వాత నేను యాక్టింగ్కి స్కోప్ ఉన్నది, ఈ క్యారెక్టర్ నేను చేశాను. అలాగా ఇంకేమైనా మీకు డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమైనా ఉన్నాయా? అలా చెప్పలేదండి. హీరోయిన్గా వర్క్ చేసినప్పుడు గ్లామరస్ రోల్ చేశాము, గ్లామర్ హీరోయిన్ అని చెప్పారు. మనం క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా అందం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్, లేదా మీరు చాలా బాగున్నారు, అందంగా ఉన్నారు, గ్లామర్గా ఉన్నారు అన్న మాటలే ఎక్కువగా వినపడినా కూడా, అంటే నేను యాక్ట్ చేయలేదు, లేదు యాక్టింగ్కి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ చేయలేదని చెప్పలేదు. అలా చెప్తే నాకు అలాంటి క్యారెక్టర్స్ ఇచ్చిన డైరెక్టర్ని నేను కించపరిచినట్టు అలా చెప్పలేదు. అలా చేసినప్పుడు కూడా ఎక్కువ నా గురించి మాట్లాడినప్పుడు ఎప్పుడు అందాల తర లేకపోతే గ్లామరస్ ఇంద్రజ అని ఆ పదం అయితే వాడేవారు.
అలాంటి ఒక ట్యాగ్ లైన్ ఉన్న నన్ను ఐలమ్మ అనే క్యారెక్టర్కి డైరెక్టర్ ఎలా ఆలోచించారు అని అన్నాను. అంటే యాక్టింగ్ కి స్కోప్ లేదని కాదు, అంటే yes, ఇందులో yes. మీరు ఎక్కువగా అంటే మీ రోల్ కి అంటే డిఫరెంట్ రోల్ లో కనిపించారు కదా, Exactly. సో అలాగా ఏమైనా డ్రీమ్ రోల్స్ ఉన్నాయా అని. ఓకే ఓకే ఇప్పుడు చేసిన క్యారెక్టర్ లాగే ఏదైనా ఫ్రీడమ్ ఫైటర్గా చేయాలన్న ఆలోచన అయితే ఎప్పుడు రాలేదండి. ఇప్పుడు ఈ క్యారెక్టర్ చేసిన తర్వాత నాకు అనిపించింది ఓకే నేను ఇలాంటి క్యారెక్టర్లకు కూడా పనికొస్తానని ఒక కాన్ఫిడెన్స్ నాకే వచ్చింది. ఎందుకంటే అంతకు ముందు నేను ఇలాంటి క్యారెక్టర్స్ ఇది చేయలేదు. సో నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఇది చూసే డైరెక్టర్స్కి ప్రొడ్యూసర్స్కి ఏదైనా ఆలోచన వచ్చి ఇంకా ఇలాంటివి ఏమైనా ఫ్రీడమ్ ఫైటర్ రోల్ కానీ లేకపోతే కొంచెం మాతృత్వానికి ఒక వీర మహిళగా చేసేటువంటి క్యారెక్టర్స్తో నన్ను అప్రోచ్ అయితే ఐ విల్ బి వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ అండి. ఇంద్రజ గారు, మేడం చెప్పండి. నా పేరు ప్రజావాణి అండి. నమస్తే. మీరు చాకలి ఐలమ్మ క్యారెక్టర్ పోషించేటప్పుడు ఆమె తెలంగాణకే వీరవనిత, అలాంటి క్యారెక్టర్ పోషించేటప్పుడు కొన్ని వర్డ్స్ వాడాల్సి వచ్చింది. అవును. అప్పుడేమైనా ఇబ్బంది పడ్డారా? అంటే అమ్మవారి జాతరలో పూనకం వస్తుంది అని చెప్తారు కదండి. ఆ పూనకం వచ్చినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళు అవన్నీ వాళ్ళకి ఏం అర్థం కాదు. అది అది ఆ ఒక ఏమంటారు ఒక తన్మయత్వంలోకి వెళ్ళిపోతారని చెప్తారు చూడండి. అలాగా మనకి ఒక్కసారి ఈ క్యారెక్టర్లోకి వెళ్ళాక అది ఆ డైలాగ్ మనం వాడింది ప్రోమోలో కూడా మీరు చూసుంటారు. ఆ డైలాగ్ మనం వాడింది ఏదో వెళ్ళగానే ఫస్ట్ డే ఫస్ట్ షాట్ తీయలేదండి. ఈ క్యారెక్టర్లోకి డైరెక్టర్ గారు నన్ను తీసుకెళ్ళి ఆ గొడవ పడతాం చూడండి, ఆ ఫైట్ ఒకటి ఉంది, మీరు మూవీ చూసుంటే మీకు తెలుస్తుంది. సో ఆ ఫైట్ అంతా జరిగి ఆ క్యారెక్టర్లోకి నన్ను పూర్తిగా తీసుకువెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్ నాకే అర్థమైపోయింది. ఓకే ఈ క్యారెక్టర్ ఒక కౌలికి తీసుకొని పనిచేసిన ఒక రైతు దగ్గర నుంచి ఇతను మనకు ఆ క్యారెక్టర్గా మనం ప్రవర్తిస్తాం కానీ అక్కడ మనం ఇంద్రజ కాదు కదా. సో నాకు అది తప్పుగా అనిపించలేదు, ఏది కూడా ఒక తప్పైన పదం వాడుతున్నామన్న ఫీల్ నాలో డైరెక్టర్ గారు రానివ్వలేదండి. అందుకని నాకు అది వేరేలా అనిపించలేదు. ఆ తర్వాత ప్రోమో చూశాక కొంచెం నాకు భయం వేసింది. అయ్యో అందరు ఏమంటారో, కామెంట్స్లో ఏం పెడతారో తెలియలేదే అని చాలా భయం వేసింది. కానీ గొప్పతనం ఏంటంటే అది నా గొప్పతనము డైరెక్టర్ గారిది కూడా కాదు, ఐలమ్మ అన్న ఆవిడ్ని వాళ్ళు అలాగే చూశారు ఆడియన్స్. సో ఎవరు కూడా దాన్ని తప్పుగా చూడలేదు. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఒక స్కెచ్ గీసి పక్కాగా ప్లాన్ చేసి చేశారు. మీరు ఎలా చేశారు? సవాల్ అంటేమా ఫస్ట్ దాని గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది ఎలా చెప్పాలి. ఎందుకంటే ఇక్కడ చెప్పింది రజాకార్ గురించి చెప్తున్నాం, ఆపరేషన్ పోలో గురించి చెప్తే నిజానికి ఆపరేషన్ పోలో టైటిల్ పెట్టి ఒక సినిమా చేస్తే బాగుంటుంది, అది చాలా బాగుంటుంది, నేషనల్ మూవీ అవుతుంది. మనం అది చెప్పట్లేము, చెప్పిన తక్కువ టైంలో చెప్పాలి. నిజానికి వాళ్ళ ప్లాన్ పేరు క్యాటర్ పిల్లర్ అంటారు. నిజానికి ఆ క్యాటర్ పిల్లర్ ప్లాన్ చేస్తే ఏంటంటే ఆ క్యాటర్ పిల్లర్ ప్రకారం ఆర్మీ ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి ఇదంతా చాలా ఉంటుంది. అదేంటంటే మనం గ్రాఫిక్స్లో ఆర్మీ బయలుదేరిన తర్వాత గ్రాఫిక్స్లో చూపించి అలా వెళ్తే ఏంటంటే అది క్యాటర్ పిల్లర్ రూపంలో ఉంటుంది. అవన్నీ సవాళ్ళు అన్నట్టు, అవన్నీ మనం చెప్పలేము. తర్వాత ఎక్కడ అటాక్స్ జరిగినాయి అనేది కూడా ఊహించినట్టు మనం ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇలా వస్తున్నారు అనుకుంటే ఇంకెక్కడో తేలుతుంది కదా, అలా ఉంటుంది అదంతా కూడా. సోల్జర్స్ ఇటు వస్తున్నారని ప్లాన్ చేస్తే రజాకారులు వాళ్ళు ఇంకెక్కడ ఉంటారు. ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి. అవన్నీ సవాల్గానే తీసుకొని మనం ఎంత చెప్పాలి, తప్పు చెప్పకూడదు, కరెక్ట్గా చెప్పాలని చాలా కొంచెమే చెప్పేశాం, అది జరిగింది. మీకు బెస్ట్గా ఎమోషనల్గా ఫీల్ అయిన వర్డ్స్ ఏంటి? ఐ రియలీ ఫెల్ట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా నేను ఫీల్ అయిందే చాలా బాగొచ్చింది. ఎందుకంటే నా నియత్ ఈ జనరేషనే కాదు ఫ్యూచర్ జనరేషన్స్ కూడా ఇట్లాంటి ఇబ్బంది పడకూడదని. ఎందుకంటే మా తాత పేరే నాకు పెట్టారు. మా తాత లేట్ గూడూరు నారాయణ రెడ్డి, ఆయన ఇక్కడనే 50 కిలోమీటర్ల దూరంలో గూడూరు గ్రామం 7-8 గ్రామాలకు ఆయన మాల్ పటేల్. సో ఆయన కూడా నిజాం దగ్గరే పనిచేశాడు, కానీ నిజాంకు సంబంధించిన రజాకారులను ఎదిరించాడు, గ్రామంలోకి రానియలేదు. సో అప్పటి నేను ఎక్కడ చుట్టుముట్టు గ్రామాలకు పోయినప్పుడల్లా ఈ బుర్జులు చూసేవాడిని, అక్కడ ఎక్కినా దొక్కినా అన్ని దాని రాళ్ళను కూడా తీసినా, కొంచెం పాడు కూడా చేసినాము. చిన్న ఉన్నప్పుడు ఏమేమో చేస్తాం కదా కోతి లెక్కలన్నీ. సో అవన్నీ చేసిన
బట్ ఈ సినిమా తీసినాక ఏదైతే ప్రజల్లో ఒక మంచి ఒక వాళ్ళ నుంచి వచ్చిన కమెంట్ హ్యాస్ గివెన్ మీ ఎ సాటిస్ఫాక్షన్, బికాజ్ దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ ద సొసైటీ. ఇట్ ఈస్ నాట్ ఫర్ మై సెల్ఫిష్ అండ్ పొలిటికల్ కంటే నేను పవర్ పొందాలి, లేకుంటే నాకు పోస్ట్ రావాలి, నాకు అట్టహాసం ఉండాలి, 3-4 కార్లు వెనక ముందు సైరన్ కొట్టుకుంటూ తిరగాలనేది, దట్ ఈస్ యాజ్ ఎ పాలిటీషియన్. బట్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఎస్, నో బడీ కుడ్ డూ ఇట్. చెప్తున్నా కదా, ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లంతా కూడా నాకు చాలా అన్న తమ్ముడు అట్లా ఆ రిలేషన్షిప్లో చాలామంది డ్రాయింగ్ బోర్డుకి వెళ్ళింది ఇది, ఇంక్లూడింగ్ డైలాగ్ రైటింగ్ కూడా వెళ్ళింది ఈ సినిమా ఎంతోమంది పెద్ద పెద్ద కంపెనీలలో. కానీ అరే వాళ్ళతోనే వాళ్ళు ఓడరా అన్న పద్ధతిలో నేను పోయినా. వాళ్ళు ఓడరా మనల్ని ఎదిరించేటోడు, అప్పుడంటే అమాయక ప్రజల మీద ఎదిరించిండు, ఇప్పుడు గూడూరు నారాయణ రెడ్డికి ఎదురుగా రమ్మని చూపిస్తా ఏందో సంగతి అని చెప్పి నేను పోయినా. సో ఆ పోయిన దారిలో నేను ఏదైతే దారి తీసుకున్నానో ఆ దారి వలన నాకు వచ్చిన రెస్పాన్స్ చాలా గ్రేటెస్ట్ సాటిస్ఫాక్షన్. నవ్ ఐ హ్యావ్ గాన్ ఇన్ టు ద హిస్టరీ. ఇంకా నన్ను చెరిపేయలేరు. 100 సంవత్సరాల వరకు కూడా గూడూరు నారాయణ రెడ్డి తీసిన రజాకార్ చిత్రాన్ని మాత్రం ఎవ్వరు చెరిపేయలేరు. దిస్ ఈజ్ మై సాటిస్ఫాక్షన్. For more videos like this, subscribe Big TV channel.